ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ, నీ యొక్క శ్రేష్టమైన ప్రశస్తమైన ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్య, గత రాత్రి అంతయు దేవా నీ కృప భద్రత నీడలో క్షేమముగా కాచి కాపాడి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. యేసయ్య, ఈ సమయంలో మేము నీ నామంలో సజీవముగా ఉండి ప్రార్థించుచున్నామంటే తండ్రి, కేవలము నీ కృప కనికరములు యేసయ్య మమ్మల్ని ఈ క్షణమున ప్రార్థించే విధముగా ఉంచాయి తండ్రి. స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్య. గొప్ప దేవ, ఈ సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు మాకు తోడై ఉండండి యేసయ్య. మేము ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా, ఏం మాట్లాడినా మీ నామానికి మహిమకరముగా ఉండులాగున సహాయము చేయండి తండ్రి. మా పనులలో, మా ప్రయత్నాల్లో తోడై ఉండండి. మమ్మల్ని ఆశీర్వదించండి, దీవించండి తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసయ్య. గొప్ప దేవ, నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరచుచున్నాను. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 11వ వచనము. అవును యేసయ్య, మేము ఎన్నో స్థితులలో కృంగిపోయి తండ్రి ఏం చేయాలో చేయలేని స్థితిలో ఉన్నప్పుడు, ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు యేసయ్య మీ సన్నిధిలో మేము ప్రార్థించినట్లయితే తండ్రి, మాకు మేలు చేయగలిగిన గొప్ప దేవుడవుగా మాకున్నారు. స్తోత్రాలు తండ్రి. తగిన సమయంలో మీరు సమాధానము ఇవ్వగలిగిన గొప్ప దేవుడవు తండ్రి. నిశ్చయముగా నీకు మేలు చేయవలనని తండ్రి యేసయ్య గ్రంథం ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నారు. కృంగిన స్థితిలో నుండి లేచి యేసయ్య మీ సన్నిధిలో గడుపుట, మొరపెట్టుట వల్ల మేము ఎలాంటి స్థితిలో ఉన్నా మమ్మల్ని లేవనెత్తగలిగిన గొప్ప దేవుడవుగా ఉన్నారు. స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. తండ్రి, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క ప్రతి అవసరతను మీ నామంలో తీర్చండి. వారికి కావలసిన మంచి ఆరోగ్యమును దయచేయండి. వారి సమస్యల నుండి విడిపించి వారి హృదయ వాంఛలను ప్రభా తీర్చండి తండ్రి. స్తోత్రాలు యేసయ్య. నీ ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టి బాగు చేయండి, స్వస్థపరచండి తండ్రి. స్తోత్రాలు యేసయ్య. ఆర్థిక ఇబ్బందులు, అప్పు బాధల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి, విడిపించండి యేసయ్య. గర్భఫలం లేని ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని మంచి బహుమానాలు మీ నామంలో దయచేయండి తండ్రి. దేవా, జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు తోడై ఉండండి. మీ జ్ఞానం చొప్పున జాబ్ పొందుకొనిలాగున సహాయం చేయమని ప్రార్థించుచున్నాను తండ్రి. పరిశుద్ధుడైన యేసయ్య తండ్రి, ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి, దీవించండి, తోడై నడిపించండి యేసయ్య. మీ పరిచర్య చేస్తున్న ప్రతి సేవకులకు మీరు తోడై ఉండండి. మీ పరిచర్య మరింతగా విస్తరించేలాగున సహాయము చేయమని తండ్రి, మా భారతదేశంను, తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. అధికారులను జ్ఞాపకం చేసుకోండి. మంచి పరిపాలన ప్రజలందరికీ అందించేలాగున సహాయము చేయమని దేవా, ఈ దినమంతయు మాకు తోడై ఉండమని, మేము చేసే ప్రయత్నాల్లో ప్రతి విషయంలో మీ జ్ఞానం చొప్పున మేము నడుచుటకు నీ కృప చూపించమని, పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామములో మా కుటుంబాన్ని నీ పాదాల చెంత, అలాగే ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని నీ పాదాల చెంత సమర్పించుకొని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.